మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలో ఏ కష్టం వచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఈ కష్టం వచ్చింది అని అంటే ఏదో ఒక దోషం. ఆ దోషాల్లో కూడా ముఖ్యంగా పితృదోషం ఉండటం వల్లే మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు, వంశవృద్ధి లేదు, లేకపోతే మీకు వచ్చే ఇబ్బందులు అని చెప్తున్నారు. ఈ పితృదోషాలకు సంబంధించి కూడా రకరకాల పూజలు చేస్తున్నారు. కానీ నువ్వు ఏదో విశేషంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ శివయ్య పాదాలను పట్టుకొని ఆయనను అర్చించుకుంటే, ఆయన నామస్మరణ చేసుకుంటే ఈ దోషం తొలగిపోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ పితృదోషాలు అంటే ఏంటి అంటే జనరల్గా మనం అందరం కూడా తప్పులు చేస్తామమ్మా. పితృదోషాలు అంటే చాలామంది ఏంటి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదో తద్దినం పెట్టకపోతేనో, లేకపోతే అంటే సంవత్సరానికి ఒకసారి తిది, లేకపోతే 12 రోజులు అయిపోయిన తర్వాత నెల చేసే విధులు చేయకపోతేనో వీటి వల్ల వస్తుందేమో అనుకుంటారు. కానీ వాటన్నిటికంటే ముఖ్యం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి మనం చేస్తూనే ఉంటాం. తల్లి తండ్రి ఏమైనా చెప్తే వినకపోవడం, రివర్స్లో మాట్లాడడం, కోప్పడడం, విసుక్కోవడం, ఇవన్నీ కూడా పితృదోషాలే. ఎందుకంటే అసలు ఈ భూమి మీదకి వచ్చి ఒక మాట మనం మాట్లాడగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అంటే ఇక్కడ తల్లి మరీను. ఎందుకు అంటే ఆవిడ యొక్క రక్తాన్ని, మాంసాన్ని అన్నిటినీ కూడా మనకి, అంటే ఆవిడ పాల రూపంలో ఆవిడ రక్తమే మనం తాగుతున్నాం నిజం చెప్తే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ తండ్రికి తల్లికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం ఏర్పడిందంటే దానికి తండ్రే కారణం. నేను ఇలా నిల్చున్నానంటే, నా ప్రాణం నిల్చుందంటే దానికి తల్లి కారణం. అంటే ప్రాణాన్ని నిలబెట్టిన తల్లి అయితే నాకు క్షేత్రాన్ని ఇచ్చింది తండ్రి. మరి క్షేత్రాన్ని, క్షేత్రపాలికని మనం ఏం చేస్తున్నాము అని అంటే కోపం పడతాం, నిర్లక్ష్యం చేస్తాం ప్రతిసారి. అందులో మనకి అమ్మ అంటే ఇంకా మరీ ఏమిటో దగ్గర అనుబంధం ఉండడం వల్ల చాలా తొందరగా కోపం వస్తుంది, చాలా తొందరగా విసుక్కుంటాం. ఇవన్నీ ఏంటి అంటే మనకి అనుకోకుండా అవి దోషాలు, కర్మల కిందే వచ్చేస్తాయి. అంటే అందులో మనం ఎక్కడికి వెళ్ళినా చూసుకోం. ఎందుకంటే నేను తిరుపతి నుంచి వచ్చాను కదా, తిరువల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు దెబ్బలాట్లే పాపం. వాడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు చిన్నవాడైనా తల్లితో. పాపం వాళ్ళ అమ్మ ఏం చెప్పాలో తెలియక, నీకు ఇప్పుడు తెలియదులే, నేను లేనప్పుడు తెలుస్తుంది అని చెప్పి అన్నారు. నాకు ఎందుకో బాధేసింది. కానీ అక్కడ అనకూడదు కదా క్షేత్రంలో. ఎందువల్ల అంటే మరి ఇంకా ఆవిడ ఆపుకో అంటే ఇక ఆవిడని నేనేం అనలేము. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఆవిడ అంత ఫ్లక్చువేట్ అయ్యే వరకు ఏం జరిగింది, ఎందుకంటే తల్లి రివర్స్లో అంత తొందరగా మాట్లాడదు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే అవన్నీ దోషాల కిందే కదా వస్తాయి. క్షేత్రాల్లో తప్పులు ఇవన్నీ ఏంటంటే వేరే మన పిల్లల్ని మనం అంటే మనం కూడా అలాంటి తప్పులు చేసుకుంటూనే వచ్చాం. ఇవన్నీ శివారాధనలో ఎందుకు పోతాయంటే, నిజం చెప్తే పితృలందరూ వెళ్ళేది ఎవరికి అంటే శివుడి దగ్గరికే కదా. ఎందుకంటే ఆ కాస్ట్ అక్కడ ఎవరు ఉంటారు, శ్మశానవాసి శివయ్య. దానికి శ్మశానవాసని కూడా కాదమ్మా, మనకి శివుడితో ఎంత సంబంధం అంటే మనం అమ్మ పొట్టలో ఉంటాం కదా. అమ్మ పొట్టలో ఉన్నప్పుడు తల్లి తిన్నది అంతా బిడ్డకు వస్తుంది. ఆ బిడ్డ ఒక గుడ్డు నుంచి ఒక పాప బాబో కింద అవుతోంది. అవునా? ఈ గుడ్డే ఒక పాప కింద కానీ బాబు కింద కానీ ఎదుగుతోంది. అదంతా దేనికి కారణం అంటే మా అమ్మ తిన్నదంతా నాకు వచ్చింది. అది ఎలా వచ్చిందో మనకి తెలియటంలే. ఏం చేసాం, బయటకు వచ్చాం. బయటకు రాగానే అమ్మ మొదటి గురువండి, ఎందుకంటే నాకు పాలు తాగడం నేర్పింది అని అనుకుంటుంది ఈ శరీరం. కానీ ఈ దేహం, ఈ ఆత్మ, ఈ మనస్సు అన్నీ అలాగే అనుకుంటున్నాయి. కానీ మరి నాకు నిజంగా గ్రహించే శక్తి లేకపోతే లోపల నేను ఎలా గుడ్డులా ఉన్నదాన్ని పిల్లాడో అయ్యాను. ఈ బయటకు వచ్చిన తర్వాత అది అంటే గ్రహించే శక్తి లేకపోతే అది జరగదు. తీరా బయటకు వచ్చిన తర్వాత గ్రహణ శక్తి కనుక ఉంటే, నేను తాగడం మా అమ్మ ఎందుకు నేర్పించాలి, నేనే తాగేయాలి కదా. అంటే నాకు ఉందా లేదా గ్రహణ శక్తి, అసలు గ్రహించే శక్తి ఉందా లేదా అన్నప్పుడు ఇక్కడ నేను చేసింది నిజం. ఎందుకంటే అమ్మ నాకు నేర్పింది అన్నది నిజం. అందుకే తల్లిని మొదటి గురువు అన్నారు. అంటే లోపల ఏం జరిగింది అంటే మీరు చూడండి, డాక్టర్స్ అయినా ఎవరైనా మీరు వెళ్తే అన్నీ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, ఇంక దేవుడి మీదే భారం అండి. అంటే
డాక్టర్ నా చేతిలో ప్రయత్నం నేను లేనిది చేశాను. డాక్టర్ చేతిలో లేనిది దేవుడు ఇప్పుడు బిడ్డ అంతా బాగుంటే వాళ్ళు తీస్తున్నారు బయటికి. ఆ బిడ్డకి ఏమైనా లోపాలు వస్తే తీయగలుగుతారా? లేదు. ఆ లోపాన్ని తీయగలుగుతున్నారా? ఇప్పుడు చూడండి, ఆర్టిజం అంటున్నారు, లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండకుండా పిల్లలు పుడతారు, ఒక వేలుకి 6 వేళ్ళు వస్తాయి, అసలు కొన్ని వేళ్ళు లేని పిల్లలు పుడతారు. వీటన్నిటికీ ఏమైనా చేయగలుగుతున్నారా? ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అవన్నీ దేవుడే అంటుంది, దేవుడి మీదే. కానీ అదే దేవుడిని నమ్మారనుకోండి, నిజంగా ఇవన్నీ లోపాలు ఉన్నాయి అన్నప్పుడు కూడా చాలా మందికి మంచి పిల్లలు పుట్టడం అన్నది మనం చూస్తాం. అవును, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి అంటే ఏంటి అంటే ఆ శక్తి అనేది పనిచేస్తుంది. మరి గ్రహణ శక్తి లేని నాకు అసలు నేను గుడ్డులా ఉన్నా దాన్ని పాపలా ఎలా అయ్యాను అని మనం ప్రశ్నించుకుంటే ఏమవుతుంది అంటే ఈ తల్లికి బిడ్డకి మధ్యలో ఒక కార్డు ఉంటుంది చూసారా? ఆ కార్డుని ఏమంటారంటే మాయ అని పిలుస్తారు. మాయ అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తి కలిసిన అర్ధనారీశ్వర తత్వం. అంటే ఆ శివాశక్తులే ఈ తల్లి తిన్నదంతా బిడ్డకు పంపిస్తున్నారు. ఏ తీరా బయటకు రాగానే ఫస్ట్ ఆ కార్డు కట్ చేస్తారు. మీరు చూస్తే ఆ కార్డు కట్ చేస్తే ఏమవుతుంది, మాకు అమ్మ వస్తుంది ఫస్ట్, తర్వాత నాన్న వస్తారు, తర్వాత చుట్టాలందరూ వస్తారు కదా, కజిన్స్, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, బాబాయిలు, పిన్నులు, ఇంతమంది వచ్చేసారు. ఇంతమంది రాగానే ఈ లోపల హెల్ప్ చేసిన వీళ్ళిద్దరిని కాస్త ఏం చేసాం, మర్చిపోయాం, మాయలోనే పడిపోయాం. ఈ మాయను వదిలేసి ఆ మాయలో పడిపోయి తీరా పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఆ గిట్టక తప్పదు అంటే ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి తర్వాత దీనిలోంచి ఆ ప్రాణం వెళ్ళిపోయినప్పుడు మన తీసుకెళ్లేది ఆ కాటికే. మళ్ళీ అక్కడ కూడా ఎవరున్నారంటే కాళుల రూపంలో ఆ శివాశక్తులే ఉంటారు. చూడండి, ఇక్కడ శివాశక్తులే హెల్ప్ చేశారు ఎవరూ లేనప్పుడు, అక్కడ ఎవరూ లేనప్పుడు. అక్కడ ఎవరూ లేరంటే ఇక్కడ ఇన్ని బంధాలు ఏర్పాటు చేసుకుని వెళ్తాం. నా ఫస్ట్ కనుక కొడుకు పుట్టాడు అనుకోండి, వాడిని ఎంతో అపురూపంగా, మరి ఎందుకంటే నాకు వాడే తలకొరికి పెడతాడని పెంచుతారు. కానీ వీడు ఇంత ప్రేమగా పెంచిన తర్వాత తలకొరువు పెట్టి అట్లీస్ట్ వెనక్కైనా చూస్తాడా, మా అమ్మ నాన్న లేరని చూడ్డు. ఏం చేస్తాడు, వచ్చేస్తాడు. అది శాస్త్రం అంటారు, వచ్చేస్తారు. అక్కడ అంటే ఏమిటి అంటే నేను ఇంత ప్రేమగా పెంచుకున్న ఒక బంధం కూడా నాతో ఉండలేదు. కానీ నేను అసలు ఏం పట్టించుకోలేదు, వాళ్ళు మాత్రం నన్ను పట్టించుకున్నారు. అదే తల్లిదండ్రుల అంశ అంటే. ఇంకంతకంటే ఏం లేదు. తల్లిదండ్రులు అంటే అంతే, నేను పట్టించుకోకపోయినా నన్ను ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళనే అమ్మ నాన్న అంటారు. అంటే ఈ మధ్యలో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు ప్రతి క్షణం ఏం చేస్తూ ఉన్నారు, నేను పట్టించుకున్నా పోయినా తోడుగా ఉన్నారు. అలాంటి తోడుగా ఉన్న తల్లిదండ్రిని మనం వదిలేసి మనం ఎగిరినప్పుడే, అంటే నేను అని ఎగిరినప్పుడే అక్కడే కింద పడే ఉన్నాం. అంటే ఏదో ఎదిగామనుకున్నాం కానీ ఏమీ ఎదగలేదు. చివరికి వచ్చేసరికి ఏమైంది అంటే ఆ తల్లి తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు, అందువల్ల ఏంటి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. కాబట్టి చక్కగా ఈ లోపల ప్రాణదీపం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటే అర్థం ఏమిటి, ఈ లోపల ఉన్న ప్రాణజ్యోతి ఉండగానే అప్పుడే ఈ శరీరం పనిచేస్తుంది. లేకపోతే ఎంత అందంగా ఉన్నారో, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, ఎన్ని నగలు ఉన్నాయో, ఎన్ని బట్టలు ఉన్నాయో, ఎంత విద్య ఉందో, ఇవేవి ఉపయోగపడవు. ఈ ప్రాణం ఉంటేనే అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు, మీ వల్ల ఇంకోళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇవి లేవనుకోండి, ఆ ప్రాణం లేదనుకోండి, మీరు ఎంజాయ్ చేయరు, ఎవరు ఎంజాయ్ చేయరు. అప్పుడు మనం ఏం చేస్తున్నారు, భూమి మీద పడుకోబెడుతున్నారు, చేతనం లేని శరీరం మాత్రం ఉంటుంది. అందుకని ఈ దీపం ఉండగానే ఈ ఇల్లుని చక్కదిద్దుకోవాలి. ఆ చక్కదిద్దుకోవాలి అంటే ఆ శివారాధనలో, ఎందుకంటే శివాశక్తుల కంటే ఇంకెవరు మనకి హెల్ప్ చేయరు. ఆ తల్లిదండ్రి మనం మాట్లాడకపోయినా, పట్టించుకోకపోయినా, అసలు వాళ్ళ గురించే మనం ఆలోచించకపోయినా మనకు అన్నీ చేస్తున్నారు. ఈవెన్ మన ప్రాణంతో కూడా సహా వాళ్ళు ఇచ్చిందే, ఇంకెవరు ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఆ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా వాళ్ళకి రోజు ఏదో ఒక ఆరాధన చేయడం ద్వారా ఈ దోషాలు, ఎందుకంటే ఫస్ట్ ఈ జన్మనిచ్చిన ఈ జన్మలో ఉన్న తల్లిదండ్రులకే మనం మోసం చేసి గుడ్డులు వేత ఇలాంటివి చేయటం లేదు. వాళ్ళకి ఆల్రెడీ చేసి వచ్చేసాం బయటికి. అంటే 9వ నెల గుడ్డు ఎప్పుడు బయటకు వచ్చిందో వెంటనే వాళ్ళని వదిలేసాం కదా. అక్కడ మొదలై మనకు వదలటమే మొదలయ్యేది చీటింగ్ అన్నది. సో అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైతే ఆ శివుడు ఆరాధనలో ఉన్నామో, అదే అంటారు యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, లేదా వర్తమాన కాలంలో ఉండడం అంటారు. వర్తమాన కాలంలో ఎప్పుడు ఉంటామో ఆ శివాశక్తులు ఇద్దరితో కలిసి ఉండే తత్వం.
ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది కూడా రోజు వచ్చి చూడండి, మీరు కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు నాకేమి ఇచ్చావు అని ఎప్పుడు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళే మనకి ఇస్తున్నారని నేను మనం వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లే. జస్ట్ ఏంటి అంటే మనం ఏ పని చేస్తున్నామో దాన్ని భక్తి భావంతో చేయాలి, ఒక కృతజ్ఞత రూపంలో. అంతే. ఆ భక్తితో చేస్తే ఏమవుతుంది అంటే ఎప్పుడు శివాశక్తులు మనతో ఉంటారు. అది మనం ఇక్కడ తెలుసుకుంటాం నిజం చెప్తే. అందువల్ల శివుడితో ఉండమని చెప్పడానికి కారణం అది. ఎప్పుడైతే శివుడి దగ్గరికి వెళ్ళామో మనం చేసిన దోషాలన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి. ఇంతకుముందు మనం చేసినవే మనకు మన పిల్లల రూపంలో వస్తాయి. అది ఎప్పుడైతే ఇక్కడ రియలైజ్ అయ్యామో అక్కడి నుంచి ఇంకా తప్పు రాదు. నిజంగానే. ఎందువల్ల అంటే ఇప్పుడు నేను రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాను, అయ్యో మా అమ్మ నాన్నతో నేను ఇంత బ్యాడ్ బిహేవ్ చేశాను. అప్పుడు మన పిల్లలు మనకి ఇంక చేయరు. ఎందువల్ల అంటే వీళ్ళే తల్లిదండ్రి కదా. అంతే. అవునమ్మా. వాళ్ళు టీచ్ చేయడానికే వచ్చారు మనకి. ఎప్పుడైతే మనం ఆల్రెడీ టీచింగ్ని అర్థం చేసుకున్నామో ఇంకా అంతే, మళ్ళీ ఇంకా తప్పు చెయ్యం కదా. మనం తప్పు చెయ్యము, అప్పుడు వాళ్ళు కూడా తప్పు. అంతే. ఇక్కడ తప్పు ఎక్కడ ఆగాలంటే ఇక్కడ ఆగితే అక్కడ ఆగిపోతుంది. అందుకే అంటే తల్లిదండ్రులు ఉండే విధానాన్ని బట్టే పిల్లల విధానము అనేది కూడా ఇంత అర్థం ఉంది దాని వెనకాల. అందుకని శివుడు ఆరాధన 24/7 అవసరం. అది ఏమిటి అంటే మీరు చేస్తున్న పని భక్తిగా చేస్తే చాలు, ఇష్టంగా, అంతే, ప్రేమగా. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.